అర్ధరాత్రి చాలా విషయాలైతే జరుగుతాయండి. టేస్టీ తేజ అయితే గౌతమ్‌ని ఇంక వదిలేటట్టే లేదనిపిస్తుంది. పూర్తిగా పీకి పాకం పెట్టేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. తర్వాత ప్రేరణకి, టేస్టీ తేజకి మధ్యన కూడా గొడవ అనేది జరుగుతుంది దోస్తుల విషయంలోనే. అది లైవ్‌లోనే గంట సేపు అయితే జరిగిందండి ఆ ఇష్యూ అనేది. నేను షార్ట్‌కట్‌గా చేసి స్వీట్‌గా చెప్పేస్తాను మరి. మరి నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ఏం చేయాలి? ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది, అందుకని చెప్పేసి. అంతకంటే ఇంకేం కాదు. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేను లైక్ చేయండి అన్నప్పుడు మాత్రం లైక్ చేస్తున్నారు, థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏమవుతుందంటే యాక్చువల్లీ గెస్ట్లు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ప్రేరణ దగ్గరికి వెళ్తారు కదా, వెళ్తే సరైన రెస్పాన్స్ అనేది ఇవ్వకపోయేసరికి హౌస్లో కూడా అదే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఏంటంటే నిఖిలు, పృథ్వీ వీళ్ళు కూడా ఉన్నప్పుడు తర్వాత గౌతము వీళ్ళు ఏమంటారంటే, వాళ్ళు వచ్చి దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం నార్మల్గా మాట్లాడితే బాగుండేది కదా అంటే, లేదు నేను వాళ్ళు బాయ్ అన్నప్పుడు బాయ్ అని చెప్పాను, కానీ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని చెప్పేసరికి నాకు నష్టం లేదు. అప్పుడు నేను అన్నాను, ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పేసాను అన్నానంటే, ఏదైనా సరే వాళ్ళు బయట నుంచి వచ్చారు కనుక వాళ్ళకి మనం సరైన రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. అసలు ప్రేరణ ఫౌల్ గేమ్ ఆడలేదా అంటే ఆడింది అని చెప్పేసి అనాలి. ఏదో నిజాయితీగా నేను ఆడలేదు, వాడు తప్పు డెసిషన్ తీసుకున్నారని చెప్పేసి కదా. వాళ్ళు తీసుకున్నది ఏంటంటే ఫస్ట్ గౌతమ్ది థర్డ్ ప్లేస్లో పెట్టకపోవడమే వాళ్ళు చేసిన తప్పు. ఎందుకంటే ఆ సమయంలో కూడా ప్రేరణ చాలా చాలా ఆర్గ్యూ చేస్తుంది వాళ్ళతోనే. అందుకనే వాళ్ళు ఎందుకు తలకాయ నొప్పిని ప్రేరణ థర్డ్ ప్లేస్లో పెట్టేస్తారు. కానీ బ్లాక్ది ఇచ్చేటప్పుడు న్యాయం జరగాలని చెప్పేసి ప్రేరణకి ఇచ్చారు. అదేంటో నేను చెప్తాను చూడండి. యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ గౌతమ్ వేస్తాడు ఒకటి, తన బాస్కెట్లో వేద్దామని వేస్తున్నప్పుడు ఏం చేస్తే అక్కడ ప్రేరణ ఉంటే తను క్యాచ్ పట్టుకుంటుంది. క్యాచ్ పట్టుకుని ఏం చేస్తుంటే అది తన బాస్కెట్లో వేసుకుంటుంది. అది తప్పు. సంచాలకులు ఏమన్నారు, కింద పడిపోయి తీసి నువ్వు వేసుకోవచ్చు, అంతేకాని ఎవరైనా వేస్తున్నప్పుడు అది క్యాచ్ పట్టుకొని నువ్వు వేయకూడదని చెప్పారు. చెప్పిన సంచాలకుల మాట వినకుండా తను ఏం చేస్తుంది, గౌతమ్ విసురుతున్నప్పుడు ఏం చేసిందంటే ప్రేరణ క్యాచ్ పట్టుకొని అది తన దాంట్లో వేసుకుంది. నెక్స్ట్ మళ్ళీ రిపీట్ చేసింది అక్కడ పృథ్వీ టైంలో. పృథ్వీ తన దాంట్లో వేస్తున్నప్పుడు క్యాచ్ పట్టుకుంది. మళ్ళీ సంచాలకులు చెప్తే అప్పుడు తను మళ్ళీ ఏం చేసింది, పృథ్వీకి ఇచ్చేసింది. పృథ్వీ తన బాస్కెట్లో వేసుకుంటాడు. అది అంటే ఫస్ట్ ఒకటి కౌంట్ అవ్వదు కదా. గౌతమ్ వేస్తున్నప్పుడు తను క్యాచ్ పట్టుకొని తన బాస్కెట్లో వేసుకుంటుంది. ఇంకా గౌతమ్ అక్కడ ఆర్గ్యూ చేయడు. ఏం చేస్తారంటే తను మళ్ళీ ఇంకోటి తీసుకోవడానికి వచ్చేస్తాడు, ఇంకెలాగో పోయిందని. మరి అక్కడ ఏం చేసింది, గౌతమ్ ఎక్కువ ఆడాడు, ప్రేరణ తక్కువ అయింది. దీని ప్రకారం ఏం చేయాలి, అసలు నార్మల్ కౌంటింగ్లో కూడా ఏమవుతుంది, ప్రేరణ తక్కువైపోతుంది, గౌతమ్ ఎక్కువ అవుతుంది. కనుక గౌతమ్ ఏంటంటే వస్తాడు, థర్డ్ ప్లేస్లోనికి వస్తాడు, ఫోర్త్ ప్లేస్లోనికి రాడు. అలా చెప్తున్నప్పుడు చాలా ఆర్గ్యూ చేసింది లైవ్లో వాళ్ళతో పాటు, అది ఇదని చెప్పేసి చెప్తున్నట్టు సరేలే అని చెప్పి సెకండ్ హాఫ్లో చూసుకుందామని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, ప్రేరణకి ఇచ్చేస్తారు సరేలే అని చెప్పి. ఎందుకంత ఆర్గ్యూ అని చెప్పి అదే వాళ్ళు చేసిన మిస్టేక్. కానీ వచ్చిన వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు, కానీ వాళ్ళ డెసిషన్ మాత్రం కరెక్టే. ప్రేరణకి ఫోర్త్ ప్లేస్ ఇచ్చి బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వడం అనేది కరెక్టే అని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే సంచాలకులు చెప్పినప్పుడు వినాలి కదా, వినకుండా ఉండడం అనేది తప్పు కదా. అటువంటి అప్పుడు తనకు తెలియదా, తనకు మనస్సు అనేది తెలుసుకుని తను తప్పాడిందో లేదా అని చెప్పేసి, అయినా వాళ్ళు వెళ్తున్నప్పుడు వచ్చి హక్ చేసుకొని చెప్దాం అనుకునేసరికి అంత రిక్లెస్గా రూడ్గా బిహేవ్ చేయడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. అదే పూర్తిగా హౌస్ మేట్స్ అందరూ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు బయట నుంచి వచ్చి నీకు హగ్ ఇచ్చి వెళ్దామని అంటే నువ్వు అంతగా బిహేవ్ చేయడం మాత్రం నచ్చలేదని చెప్పేసి అన్నారు. లేదా హగ్ ఇవ్వడానికి కాదు, కానీ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే ఒప్పుకోం. వాళ్ళు అయినా వాళ్ళు చూడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, నీకు తెలియదా నీ తప్పు అని చెప్పేసి. అప్పుడు పృథ్వీ ఏం చేశాడు, తడపలేదని చెప్పేసి తడపలేదని పెద్ద ఇష్యూ చేసి ప్రతి వాళ్ళకి చెప్పావు. మరి ఎవరో ఒకళ్ళు ఫౌల్ ఆడారు, మరి నువ్వు కూడా ఫౌల్ ఆడావు కదా, ఆడినప్పుడు నువ్వు కూడా యాక్సెప్ట్ చెయ్యి. దానికి అంతెందుకు ఓవర్ యాక్షన్ చేయడం, అంతేనంటారా కాదంటారా చెప్పండి. నా వర్షన్ అయితే ఇదే. ఆ విధంగా హౌస్ మేట్స్ అందరూ ఫీల్ అవుతారనమాట, ప్రేరణ ఆ విధంగా చేయకపోయేసరికి. తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు లోపలికి వెళ్ళి ఏంటి ఎగ్ బిర్యానీ ఏదో చేసుకుంటూ ఉంటారు, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నప్పుడు ప్రేరణ వెళ్తే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నారా అందరికీనా, నాకు పెడతారా అని చెప్పేసి అంటుంది. ఓకే పెడతాంలే అని చెప్పేసి అంటారు. ప్రేరణ ఇటు వచ్చేస్తుంది. ప్రేరణ వచ్చి మళ్ళీ అక్కడ ఉన్నోడు అందరికీ చెప్తుంది, వాళ్ళు ఎగ్ ఫ్రైడ్ చేసుకుని నేను వెళ్ళి అడిగాను అది అని చెప్పేసి. అడిగిన తర్వాత మళ్ళీ ఎవరు వెళ్తారు, నబీల్ కూడా అడుగుతాడు. ఓకే నబీల్ కూడా ఇస్తానంటారు. తర్వాత విష్ణుప్రియ లోపలికి వెళ్ళిపోతుంది. విష్ణుప్రియ వెళ్ళిపోయి నాకు కూడా అంటే ఏంటి ప్రేరణ చెప్పిందా మీకంటే ఏమనకుండా వచ్చేస్తుంది. అప్పుడు అందరూ అడిగారు, ప్రేరణ చెప్పిందంటే నేనేం అనలేదని చెప్పి ప్రేరణ అంటే ఇప్పుడు నేను అయ్యానమాట మాటకి అని చెప్పి అంటుంది.
ఇప్పుడు ఆ విధంగా అయిపోతుంది. అప్పుడు తేజ కొంచెం హర్ట్ అవుతాడు. ఏమవుతాడంటే మనం చేసుకున్నట్టే ఒకళ్ళు వచ్చి అడగడము అది అని చెప్పేసి ఒకవేళ చేయమనంటే అందరికీ చేసేసేవాళ్ళం కదా అని చెప్పేసి అనుకుంటాడు. ఆ డిస్కషన్ అయితే అక్కడికి అవుతుంది. కానీ ఇది మనసులో ఉంటుంది టేస్టీ తేజాకి. ఈ మనసులో ఉన్న దానిని రివెంజ్ తీసుకుంటాడో మరేమో అక్కడ ప్రేరణకి దోస్తుల విషయంలో చెప్తాడు. అది నేను పాయింట్ వచ్చినప్పుడు నేను చెప్తాను. దాంట్లో ప్రేరణ తప్పు ఉన్నదా లేదా అని చెప్పేసి, టేస్టీ తేజ తప్ప ప్రేరణ తప్ప అని చెప్పేసి. ఇక్కడ టేస్టీ తేజ ఏంటవుతుందంటే గౌతము ఇవ్వడు కదా, అంటే గౌతమ్ తన పేరు చెప్పలేదని చెప్పేసి లోపల బగబగ మండిపోతూ ఉంటుంది తనమాట. ఎలాగైనా గౌతమ్ని ఎక్స్పోజ్ చేయాలి అని చెప్పేసి నిఖిల్తో కూర్చొని మాట్లాడతాడు. ఎందుకంటే తను ఎందుకు రీజన్ తెలుసుకోవాలో నిఖిల్ దగ్గరికి వెళ్తాడు. నిఖిల్ని అడుగుతాడు, ఏంటి బ్రో నా పేరు అసలు ఏం జరిగింది అక్కడ నాకు చెప్పని చెప్తానంటే, ఏం లేదని తనేమో ప్రేరణ అని చెప్తాను అన్నాడు తను. నేను మాత్రం పృథ్వీ టేస్టీ తేజ అని చెప్పి నేను మీ ఇద్దరి పేర్లు అయితే నేను చెప్పాను అని చెప్తాడు. అంటే వాడు నా పేరు కూడా తీయలేదని అంటే, లేదు ప్రేరణ అని చెప్పేసి తను అన్నాడు అని చెప్తానండి. మరి రీజన్ ఏం చెప్పాడు అని అంటే, లేదు ముగ్గురు మగవాళ్ళు ఉన్నా కూడా ఆడవాళ్ళు కూడా ఆడితే బాగుంటుందని చెప్పేసి అందుకని తనేమో ప్రేరణ విషయం చెప్పాడు అని చెప్పేసి అని అంటాడు. ప్లస్ ఇంకొకటి కూడా చెప్పినట్టు గుర్తుగా ఉన్నది ఏంటంటే, నేను కూడా 2 సెకండ్ పొజిషన్లో ఉన్నాను కనుక ప్రేరణ కూడా సెకండ్ పొజిషన్లో ఉన్నది. అందుకని తను కూడా నాకు ఒక ఛాన్స్ వచ్చినప్పుడు తనకు కూడా ఒక ఛాన్స్ రావాలని చెప్పేసి కూడా అన్నాడు అని చెప్పానంటే, వాడంతే వాడి స్ట్రాటజీస్ అన్నీ నాకు అర్థము, వాడి గురించి అంతా నాకు తెలుసు. వాడు వెళ్తున్నప్పుడే నాకు తెలుసు వాడు నా పేరు చెప్పడని చెప్పేసి అసలు నేను నబీల్తో కూడా ఈ మాట అన్నాను. అంటే నబీల్ అన్నాడు, ఏంట్రా అలా అంటావు, నీ ఫ్రెండే కదా నీ పేరు చెప్తాడులే అని చెప్పేసి అన్నాడు. కానీ నాకు తెలుసు వీడు నా పేరు చెప్పడని చెప్పేసి అంటాడు. ఒకవేళ గౌతమ్ తన పేరు చెప్పకపోతే తప్పేం చేస్తాడు నాకు అర్థం కాలేదు. వాడి గుట్టంతా నేను బండారం అంతా బయట పెడతాను. సీజన్ 7లో వాడు ఏ విధంగా ఆడాడు, ఇప్పుడు ఏ విధంగా ఆడుతున్నాడు, వాడి ఆలోచన విధానం ఏంటో అంతా నాకు తెలుసు. అంతా నేను ఎక్స్పోజ్ చేస్తాను. ఈసారి నామినేషన్ అన్ని పాయింట్లు తెచ్చిపెట్టి వేసేస్తాను అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. వాడి స్ట్రాటజీ తెలుసు అది ఇది అంటారు. మళ్ళీ ఇంకోటి అంటాడు, ఏమంటాడంటే, తను చేసిన పనుల వల్ల తనకి ప్లస్ అవుతుంది కానీ నాకు మైనస్ అవుతుంది అని చెప్పేసి. ఏంటంటే తన ఫ్రెండ్ అని చెప్పేసి తను ఇవ్వలేదేమో అది తనకి ప్లస్ అయింది కానీ నేను నష్టపోతున్నాను కదా అంటాడు టేస్టీ తేజ. ఈ వర్జన్ అయితే ఓకే, అవును తనేంటంటే ఫ్రెండ్ గ్రూప్ నేమ్ అంటారని చెప్పి తను ఇవ్వట్లేదు. ఎవరైనా అంతేగా, తన గురించి ఆలోచించుకుంటారు, ఇంకొకరి గురించి ఎందుకు ఆలోచిస్తారు. ఇప్పుడు తను ఆలోచించట్లేదు ప్రతిదానికి. ఏంటి టేస్టీ తేజ ప్రతి మాట ఏం చేస్తాడంటే ఒకటి ఆడియన్స్లోకి ఇచ్చేస్తాడు మాట. ఇప్పుడు కూడా ఏంటి ఎక్స్పోజ్ చేస్తాను అవి ఏంటి అంత ఎక్స్పోజ్ చేసేవి ఏమైనా ఉంటే మరి చెప్పు, ఒకటైనా సెంటెన్స్ ఒకటైనా ఇప్పుడు చెప్పు. నామినేషన్ దాకా దాచుకోవడం ఎందుకు, ఇప్పుడు చెప్పచ్చు కదా నువ్వు. ఈ విధంగా నిఖిల్తో మాట్లాడతాడు. తర్వాత ఏమోరా నీ పేరైతే ఎత్తలేదా, నిఖిల్ కూడా కొంచెం చెప్పే విధానంలో కొంచెం అలా అనిపిస్తుంది, ఎవరైనా అంతే అని చెప్పేసి అక్కడ చాలా కోపంగా అది ఉంటాడు. తర్వాత ఎవరితో అవినాష్తో కూడా మాట్లాడుతూ ఉంటాడు. ప్రేరణ అవినాష్ టేస్ట్ తేజ మళ్ళీ మాట్లాడుకున్నప్పుడు అప్పుడు ఎవరంటే అవినాష్ అంటాడు ఏంటంటే, నీకు ముందు చెప్పాడు కదా ఫస్ట్ రోహిణి తను వెళ్ళినప్పుడు నిన్నే కదా సెలెక్ట్ చేశారు, మరి సెకండ్ టైం కూడా నిన్నే సెలెక్ట్ చేయడం ఎందుకని చెప్పేసి అనుకొని ఉంటారంటే అప్పుడు పక్కన రోహిణి అంటుంది, లేదు అప్పుడు కూడా తను ఏమన్నాడంటే అవినాష్ నీ పేరు ఎత్తాడు, టేస్టీ తేజ పేరు అయితే ఎత్తలేదనంటే, అప్పుడు కూడా నా పేరు ఎత్తలేదు వీడు అంటే, అప్పుడు ఎత్తలేదు నా పేరు ఇప్పుడు ఎత్తలేదు వీడు అసలు అంటే నేను స్ట్రాంగ్ అనుకుంటున్నాడో ఏంటో, ఎందుకు చూడు ఎలా చేస్తున్నాడో, దీనివల్ల ఎవరు హట్ అవుతారో నేను హట్ అవుతాను కదా, వాడి గురించి ఎలాగైనా నామినేషన్ చేస్తాను, వాడిని అంతా ఎక్స్పోజ్ చేస్తాను, వాడి బండారం అంతా నేను బయటపడతాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంటే అప్పుడు రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది, టేస్టీ తేజకి తన గౌతమ్కి వీళ్ళిద్దరి మధ్యన ఏమైనా బయట నుంచి గొడవలు ఉన్నాయా ఏంటా అని చెప్పేసి. ఎందుకంటే ఫస్ట్ టైము టేస్టీ తేజ పేరు గౌతమ్ తీయలేదు, ఇప్పుడు కూడా తను టేస్టీ తేజ పేరు అనేది తీయలేదు, అందుకని చెప్పేసి. అప్పుడు ఏం చేస్తుందంటే ఎవరు రోహిణి గౌతమ్తో మాట్లాడేమంటుందంటే, నువ్వు టేస్టీ తేజ పేరు ఎందుకు ఎత్తలేదు ఇప్పుడు అని చెప్పానంటే, లేదు యాక్చువల్లీ నేను సెకండ్ పొజిషన్లో ఉన్నాను, నన్ను వాళ్ళు సెలెక్ట్ చేశారు, అంటే నేను ఈ ఆటకు అర్హుడిని అని చెప్పి వాళ్ళు సెలెక్ట్ చేశారు. అటువంటిప్పుడు నేను కూడా ఏం ఆలోచిస్తాను, తను కూడా ప్రేరణ కూడా సెకండ్ ఆడిన ఆటల్లో తను కూడా సెకండ్ ప్లేస్లో ఉంది కదా, మరి తను సెకండ్ ప్లేస్లో ఉన్నప్పుడు తను కూడా అర్హురాలే కదా, అందుకని చెప్పేసి అయినా తను ఆట ఓడిపోయినప్పుడు చాలా ఎక్కువగా బాధపడినట్టుంది,
అందుకు కూడా నాకు అనిపించింది తను తీసుకోవాలని చెప్పేసి. నెక్స్ట్ ఒక లేడీ కూడా, ముగ్గురు మగవాళ్ళు ఉన్నప్పుడు ఒక లేడీ కూడా ఆడితే మంచిది, తనకు కూడా హక్కు ఉంటుంది కదా ఆడాలని చెప్పేసి అందుకని చెప్పేసి అంటారు. ఎందుకంటే గౌతమ్ ఇప్పుడు లేడీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు కదా, ఉమెన్స్ అది అని చెప్పేసి. ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చినా మళ్ళీ తిరిగే దెబ్బలు పడతాయి. కిందసారి కూడా అంతే కదా, తను మెగా చీఫ్ అయినప్పుడు లేడీస్ అందరికీ రెస్ట్ అన్నాడు. తర్వాత ఏం చేశాడు, టాస్క్లో ఏంటంటే కొంచెం తినే ఎక్కువగా మాట్లాడడం అయింది. అక్క అని చెప్పేసి మాట్లాడడం వల్ల నువ్వు లేడీకి అంత రెస్పెక్ట్ ఇస్తే మాతో ఇంత రెస్పెక్ట్గా ఎలా మాట్లాడడం, తిరిగే నామినేషన్ టపటపా గుద్దు పడేశారు. మళ్ళీ ఇప్పుడు ప్రేరణ లేడీ ఎందుకొని తెచ్చాడు. మళ్ళీ ప్రేరణ ఏమైనా దానికి వాల్యూ ఇచ్చిందా? ఒక్కసారి వచ్చి థ్యాంక్స్ కూడా చెప్పలేదు, నువ్వు నాకు అవకాశం ఇచ్చావని చెప్పేసి. తర్వాత కూడా రూడ్గానే మాట్లాడుతుంది. అస్సలు ఆ అమ్మాయిలు ఎటువంటి ఇది లేదు. ఏదైనా మారిందా? లేదు. ఓకే, ఇదైతే ప్లస్సే అవుతుంది. మనం అనుకోవచ్చు ఎంత తను చేసినా సరే తను ఆ విధంగా బిహేవ్ చేస్తున్నదని చెప్పేసి మనకు తెలుస్తుంది తన మెంటాలిటీ ఏంటనేది ప్రేరణది. అలాగేం లేదు, తనకు అవకాశం ఇద్దామని అందుకనే అని చెప్పన్నాడు. మరి నీకు ముందు సమయంలో కూడా నువ్వు అవినాష్ పేరు ఎత్తావు కానీ టేస్టీ తేజ పేరు ఎత్తలేదు, ఇప్పుడు కూడా నువ్వు టేస్టీ తేజ పేరు ఎత్తలేదు కదా, అందుకని చెప్పి మీకు మధ్యన బయట ఏమైనా గొడవలు ఉన్నాయా ఏంటి మీకు అని చెప్పి అంటే లేదు అలాగేం కాదు, బయట మాత్రం మేము చాలా ఫ్రెండ్స్, అలాగేం కాదు. జస్ట్ నేనేంటంటే ఆట చూశాను, ఆటలో తను ఎవరు ప్రేరణ ఏమో బాగా సెకండ్ దాంట్లో ఉంది, అందుకని చెప్పి నేను ఇచ్చాను, ప్లస్ ఉమెన్కి ఇద్దామని చెప్పి అంతకంటే ఇంకేం లేదని చెప్పేసి తను అన్నాడు అనమాట. రోహిణి అప్పటికీ ఊడుకోకుండా లాగుతూ ఉంటే గౌతమ్ నెమ్మదిగా తప్పించుకుంటాడు. గౌతమ్ తన స్ట్రాటజీ అని అనుకున్నా తప్పు లేదు. ఎందుకంటే ఒకవేళ టేస్టీ తేజాకే ఇచ్చాడు అనుకోండి, మనందరం ఏమనుకుంటాం, గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు, వాళ్ళందరినీ గ్రూప్ గేమ్ అంటాడు, మరి తిని కూడా ఆడుతుంది గ్రూప్ గేమే కదా, మరి తినకు అవకాశం ఇచ్చాడని చెప్పి అనుకుంటా. ఫస్ట్ ఇచ్చాడు ఇప్పుడు ఇచ్చాడని, అంటే ఫస్ట్ నో అని చెప్పలేదు కదా తను. రోహిణి టేస్టీ తేజ పేరు ఎత్తమంటే ఓకే అని చెప్పి అన్నాడు కదా, నో అని చెప్పలేదు కదా. మరి ఇప్పుడు కూడా ఫస్ట్ టైం ఏంటంటే రోహిణినే అనేది విష్ణుప్రియ ప్లస్ టేస్టీ తేజ అని, తినేమో అవినాష్ పేరు ఎత్తాడు. తను ఏం చెప్పినా తనకి ఓకే అని చెప్పేశాడు. తను అప్పుడు నో అనలేదు, ఇప్పుడు కూడా టేస్టీ తేజ పేరు తెచ్చుకుంటే మరి గ్రూప్గా మాట్లాడలేదు, 2 సార్లు టేస్టీ తేజకు అవకాశం ఇచ్చాడు అని అంటారు కదా అందరూని. మరి అది అంటే గౌతమ్ ఆ స్ట్రాటజీ తను ప్లే చేయడంలో తప్పేం లేదు కదా. ఒకవేళ ఇస్తేనే మైనస్ అయ్యేది, ఇవ్వకపోవడం వల్ల ప్లస్ అయిందేమో అని చెప్పి అనిపిస్తుంది. ఆ సమయానికి ఇవ్వకపోతే టెస్ట్ తేజకి ఇస్తే బాగుండు అనిపిస్తుంది. తన రీజన్స్, తన ఆలోచన విధానం కరెక్టే కదా. మరి ఈ విధంగానే తను అలా అనుకొని ఇవ్వలేదేమో, మరి తప్పలేదు కదా. మనమే క్వశ్చన్ చేస్తాం, మరి గ్రూప్ గేమ్ కాదు అని అంటే ఇప్పుడు మరి తినట్లేదు అని చెప్పి. నెక్స్ట్ కిందసారి వీకెండ్లో ఏం చేస్తాడు, రోహిణికి సపోర్ట్ చేస్తాడు. ఏంటంటే ఇసుక వేయడం ఏంటి, రోహిణికి అసలు వేయలేదు. అప్పుడే నాగార్జున సార్ క్వశ్చన్ ఎత్తారు, ఏంటి రోహిణికి సపోర్ట్ చేస్తావు కదా, మరి నీది గ్రూప్ గేమ్ కాదా అని చెప్పి. మరి ఆ టైంలో ఆ క్వశ్చన్ ఇచ్చినట్టు తనకు భయం ఉంటుంది కదా. మరి ఇప్పుడు టేస్టీ తేజకి నేను ఇస్తే నన్ను కూడా అంటారు కదా ఇప్పుడు గ్రూప్ గేమ్ అని చెప్పేసి, మరి నువ్వెందుకు సపోర్ట్ చేస్తావు టేస్టీ తేజకి, ఇంకెవరన్నా సపోర్ట్ చేయొచ్చు కదా. మరి నువ్వు చెప్తావు కదా నీతి కబుర్లో ఇంకొకళ్ళు సపోర్ట్ చేయాలి, మన క్లాను మన గ్రూప్ వాళ్ళకి చేయకూడదని చెప్పేసి క్వశ్చన్ రైజ్ చేయొచ్చు కదా. మరి అప్పుడు తను మళ్ళీ సమాధానం చెప్పుకోవాలి. ముందు ఒకసారి దెబ్బతిన్న మనిషి మళ్ళీ అదే తప్పు ఎందుకు చేస్తాడు, చేయలేదు కదా. అందుకని గౌతమ్ తీసుకున్న డెసిషన్ నాకు కరెక్టే అని చెప్పేసి అనిపిస్తుంది. అలాగే నిఖిల్ తీసుకున్నది కరెక్టే. నిఖిల్ తన ఫ్రెండ్ అయినా పృథ్వీకి ఇచ్చుకున్నాడు, ఓకే. తనకి ఎదురుగా ఎగ్నెస్ట్ లేదు కదా, ఎందుకు ఇస్తున్నాడు పృథ్వీకి అని చెప్పేసి అనలేదు కదా. ఇద్దరు కరెక్ట్గానే డెసిషన్ తీసుకున్నారని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. లైక్ చేస్తారా? ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది కదా. అందుకని బాగా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ విధంగానైతే డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. టేస్ట్ ఏదైతే చాలా కోపంగా ఉంది, చాలా పెద్ద గొడవ పెట్టుకుంటాడు. తర్వాత గౌతమ్ ఏడ్చేటంత పరిస్థితి కూడా వచ్చేస్తుంది అన్నమాట. అది తర్వాత ఏంటంటుందంటే ఇప్పుడు నెక్స్ట్ కిచెన్లో టైం చాలా తక్కువ ఉంటుంటే ప్రేరణాశ్రం వంట పని కాదు, కానీ ఏం చేస్తుందంటే దోశలు వేద్దాం అందరికీ కొనుక్కుంటుంది. ఎవరు ప్లెయిన్ దోశ తింటారు, ఎవరు చీజ్ దోశ తింటారు అని చెప్పి. ప్లెయిన్ దోశ ఎవరు చెప్పారో వాళ్ళందరికీ ఏం చేస్తుందంటే ప్లెయిన్ దోశ వేస్తుంది, చీజ్ అన్న వాళ్ళకి చీజ్ కూడా వేస్తుంది. కానీ ప్లెయిన్ దోశ అన్న వాళ్ళకి ఒకటి కాకుండా 2 దోశలు అయితే వేస్తుంది అన్నమాట అందరికీ. తర్వాత అప్పుడు ఎవరు రోహిణి ఏమంటుందంటే నాకు కూడా చీజ్ దోశ వేస్తే బాగుండేది అని చెప్పానంటే నువ్వు ప్లెయిన్ అన్నావు కదా అందుకనే నీకు 2 వేసేసాను అని చెప్పేసి ప్రేరణ అంటుంది. అనేసరికి పక్కన టేస్టీ తేజ ఉంటాడు. టేస్టీ తేజ ఉండి అయితే ఏమైంది ఇంకొకటి వేస్తే తప్పే ఉన్నది అని నువ్వు అలా అంటావేంటని చెప్పానంటే అలా అనడం తప్పు కదా అని చెప్పాను అంటాడు. అంటే వేస్తానని చెప్పచ్చు కదా, నువ్వు ప్లెయిన్ అన్నావని చెప్పి నీకు 2 ప్లెయిన్లు వేసేసాను అది చెప్పేసి అని అంటుంది. అంటే లేదు మరి అప్పటికి నేను ప్లెయిన్ వాళ్ళకి ఒకటి కాకుండా 2 వేస్తాను, వాళ్ళు కడుపు నిండుతుందో లేదో అని చెప్పి
చీజ్ వాళ్ళకి ఒకటే వేసాను నేను ఇంకా చెప్పి టైం లిమిట్ లేదండి. టైం లిమిట్ లోపల తిని వేసేస్తుంది ప్రేరణ అయితే. దానికి టేస్ట్ చేసా బాగా ఎక్కువ హట్ అయిపోతాడు. దానిని పెద్దది నవ్వుతాడు, చాలా పెద్ద చేస్తాడు. నువ్వు అలా అనడం ఏంటి రోహిణికి ఆ మాట అనడం ఏంటి, తను అడిగితే నువ్వు ఓకే అని చెప్పలేదా అని మొహాన్ని ఇలా పెట్టుకొని నువ్వు అనడం ఏంటి అని చెప్పి మళ్ళీ రోహిణిని అడుగుతాడు, ఎలా అన్నదని చెప్పి. అదే నేను అడిగాను, నాకు కూడా చీజ్ వేసేస్తే బాగుంటుందంటే నీకు 2 వేసాను కదా అని చెప్పేసాను అన్నది అని చెప్పేసి అంటుంది. దాంట్లో నా ఉద్దేశం ప్రకారం ప్రేరణ మిస్టేక్ ఏమీ లేదు. తన తర్వాత మళ్ళీ ఇది కూడా అంటుంది, ఓకే చీజ్ కావాలని చీజ్ వేసేస్తానని చెప్పి. అప్పుడు ఏముంది, నార్మల్ దోశ ఉంది కదా, నార్మల్ దోశ మీద చీజ్ వేసేస్తే అయిపోతుంది కదా చీజ్ దోశ అనేది. తర్వాత గౌతమ్ కూడా అంటాడు, ఏమున్నది నార్మల్ దోశ ఎలాగ ఉంది మీరు చీజ్ వేస్తే అయిపోతుంది కదంటే ప్రేరణ అదే కదా నేను కూడా అంటున్నానని చెప్పేసి అంటాడు. తర్వాత ఎవరు నిఖిలు పృథ్వీ ప్లస్ ఎవరు విష్ణుప్రియ మాత్రం ప్రేరణ సైడ్ అయితే తీసుకుంటారు. తర్వాత ఈ డిస్కషన్ చాలా చాలా పెద్దది అయిపోతే ప్రేరణ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు విష్ణుప్రియ తనకు చెప్తుంది అన్నమాట. విష్ణుప్రియ ప్రేరణ సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా ఇదిగా ఉన్నది. ఎందుకంటే యాక్చువల్లీ ఇంకా ఎవరూ లేరు కదా హౌస్లోని, ప్రేరణతోనే ఎలాగైనా బాండింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు విష్ణుప్రియకి రోహిణికి మధ్య పడటం లేదు, ఇంకా ఉన్నది ప్రేరణ కనుక అందుకు ప్రేరణ వైపు వెళ్ళిందో, లేకపోతే న్యాయంగా అనిపించిందేమో ప్రేరణ, అందుకని ప్రేరణ సైడే తనని ఓదారుస్తూ ఉంటుంది అన్నమాట. పృథ్వీ చాలా ఎక్కువగానే ఏడుస్తుంది ప్రేరణ చెప్పమాట. మరి టేస్టీ తేజ మరి ఇప్పుడు చేసిన గొడవ కావాలని తను హైలైట్ చేసి స్క్రీన్ స్పేస్ కోసం ఈ గొడవ పెట్టుకున్నాడా అన్నట్టే అనిపిస్తుంది. అప్పటికి ప్రేరణ అంటుంది కదా, ఓకే నేను వేసి ఇచ్చేస్తానని చెప్పి అంటుంది, నార్మల్ దోశ దాని మీద చీజ్ వేసిస్తానని చెప్పి కూడా అన్నది. మరి ఆ ఫేస్ అలా పెట్టిందని అంటే ఓకే, తను మీరు చెప్పినట్టుగానే తను వేసింది ప్లెయిన్ దోశ. తర్వాత మళ్ళీ చీజ్ అన్నారు, మీరు ప్లెయిన్ అడిగారు ప్లెయిన్ వేసానని చెప్పి అన్నది. తర్వాత నేను అందరికీ ఒక్కొక్క చీజ్ దోశ వేసినప్పుడు మళ్ళీ టైం పెంచినప్పుడు మరొకటి కూడా వేసేస్తుంది చీజ్ దోశ అందరికీ. అంటే ప్లెయిన్ వాళ్ళకి 2 వేసేసి చీజ్ వాళ్ళకి కూడా 2 వేసేద్దామని చెప్పి అనుకుంది. ఇంకొకటి నిఖిలో వీళ్ళు ఏమంటారంటే అసలు తన పనే కాదు, అయినా తను ఆ పని చేస్తున్నప్పుడు గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది, కావాలని పెట్టుకోవడం కదా అని చెప్పేసి చాలా 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 పెద్ద గొడవ అవుతుంది. ఈ విషయంలో నాకు తెలిసినంత మటుకు ప్రేరణది తప్పే లేదు అని చెప్పేసి నేను అనుకోండి. అప్పటికే తను ఎటువంటి రూట్గా మాట్లాడకుండా నార్మల్గానే మాట్లాడి నార్మల్గానే చేసింది. కానీ టేస్టీ తేజ కావాలని చెప్పి గొడవ పెట్టుకున్నాడా అని చెప్పి నాకు అనిపించింది అన్నమాట. మరి ఇది లైవ్లో అంతా జరిగిన విషయం అన్నమాట. ఇది ఈ విధంగానైతే జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు బిగ్ బాస్ బయాస్డా కాదా చూద్దాం. ఇప్పుడు ఏంటంటే చీఫ్ కంటెండర్స్ కింద ఎవరెవరు అయ్యారు, అవినాష్ అయ్యాడు, రోహిణి అయింది, నిఖిల్ అయ్యాడు. ఇప్పుడు 4th పర్సన్ కావాలి. 4th పర్సన్ కావాలంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరు, బ్లాక్ వాళ్ళకి ఎవరో ఎలాగైనా ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఉన్నది గౌతమ్ ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు, తర్వాత టేస్టీ తేజ, వీళ్ళ 3 ఉన్నారు. వీళ్ళ 3కి ఏదో ఒక టాస్క్ పెట్టి దాంట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళకి 4th కంటెండర్ కింద ఇవ్వచ్చు కదా. కానీ బిగ్ బాస్ ఏం చేశాడంటే వీళ్ళ మధ్య ఓటింగ్ పెట్టారు. ఎవరు 4th వాళ్ళు మీరే సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి. బిగ్ బాస్కే తెలుసు, ఎందుకంటే ఇప్పుడు రోహిణి ఏమంటుంది గౌతమ్తో, టేస్టీ తేజకి ఇవ్వచ్చా కదా అని చెప్పి. అవినాష్ ఏమంటున్నాడు, టేస్టీ తేజకి ఇవ్వచ్చు కదా. నిఖిల్ ఏమన్నాడు, నేను పృథ్వీ టేస్టీ తేజ 2 పేరు చెప్పాను అన్నాడు. ఇప్పుడు పృథ్వీ పేరు ఆల్రెడీ చెప్పేశాడు కనుక ఇప్పుడు ఎవరి పేరు చెప్పాలి, టేస్టీ తేజ పేరు. అంటే తెలుసు వీళ్ళకి టేస్టీ తేజకి మెజారిటీ వస్తుంది. ఇంకొకటి ఏమనుకున్నానంటే బిగ్ బాస్, ఇప్పుడు గౌతమ్ని నేను బండారం బయట పెడతాను, గౌతమ్ని ఎక్స్పోజ్ చేస్తాను, గౌతమ్ని నామినేట్ చేస్తాను అని చెప్పి ఇన్ని మాటలు మాట్లాడారు కనుక ఓకే టేస్టీ తేజాని ఉంచితే ఇప్పుడు గౌతమ్కి టేస్టీ తేజకి మధ్య పెద్ద గొడవలు అయ్యే అవకాశం ఉంది కనుక టేస్టీ తేజాని ఎలాగే ఉంచేద్దామో, ఉంచేయాలంటే ఇప్పుడు తను కంటెండర్ కింద చేసేసామంటే ఏమో గెలిచాడంటే వాళ్ళకి కొంచెం కంటెంట్ అనేది దొరుకుతుంది కదా, అందుకని చెప్పేసి ఏమో అనిపిస్తుంది. అందుకని ఇప్పుడు 4th కంటెండర్ కింద ఎవరైపోయారు అంటే టేస్టీ తేజ అయిపోయాడు. ఎటువంటి గేము ఏమీ ఆడకుండానే టేస్టీ తేజ అయ్యాడు. కానీ టీటీఎఫ్ టాస్క్లు పెట్టడంలో అవుట్ కూడా అయిపోయాడు. మరి గౌతమ్ ఇచ్చినా ఏమయ్యేది, నువ్వు ఇక్కడ కంటెండర్ కూడా అయ్యేవాడు కాదేమో, అక్కడే అవుట్ అయిపోయేవాడేమో. అని అంత భారీ శరీరంతో తీసుకొని రావడం అంటే కష్టమే కదా. అసలు టేస్టీ తేజ కూడా స్లిప్ అవ్వడం అదే. ఆ టైంలో గౌతమ్ ఇవ్వకపోవడమే మంచిదైందేమో. అక్కడ నీకు బ్లాక్ వచ్చేసి అంటే ఇప్పుడు కంటెండర్ కూడా అయ్యేవాడే కాదు కదా. తన వాడికి ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు అందరూ నిన్ను ఎంచుకోవడం వల్ల ఇక్కడ కంటెండర్ అయ్యా కదా. అయిన తర్వాత కూడా నువ్వేం ఓడిపోయావు కదా. మరి ఇది జరిగిన లైవ్ అప్డేట్స్. నాకు తెలిసిన ప్రకారము అవినాష్ అయితే అయ్యాడు. ఇది టీటీఎఫ్ ఫస్ట్ ఫైనలిస్ట్
టాప్ 5లో ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యింది ఎవరంటే అవినాష్ అయ్యాడు. మరి ఇది ఎలా అయిందో ఏంటనేది నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బాయ్ బాయ్, సీ యూ. నేను చెప్పిన అప్డేట్స్ అవన్నీ మీకు నచ్చితే ఏం చేయాలంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, లైక్ చేసి వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది, అందుకని ఓకే, బాయ్ బాయ్.